హలో హాయ్, నేను మీ శ్రావణ్ సంచారి. బ్యాక్ టు మై ఛానల్. సో నేను తెలుసు కదా మీ బ్లాగర్ విహారీ. సో ఇవాళ ఇద్దరు యూట్యూబర్స్ కలిసి ఒకరి ఇంట్లో చికెన్ పచ్చడి ఎలా చేస్తారు. సో అన్న చికెన్ పచ్చడి చేస్తాడు, మన బ్లాగ్ కవర్ అవుతుంది అనేసి ప్లాన్ వేసినాము. సో చికెన్ పచ్చడి ఎలా చేస్తారు, దానికి కావాల్సిన పదార్థాలు, విధానం అవన్నీ చూపిస్తాము. వీడియో ఎండ్ వరకు చూడండి. పచ్చడి మాకు నచ్చుతుంది, కామెంట్ చేసి మీకు కూడా కొంచెం పంపుతాం. సో వీడియో మొత్తం చూస్తూ ఉండండి. చికెన్ పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ అయింది. దానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంది ఇప్పుడు చూద్దాం. చెప్పండి. 5 కిలోల చికెన్, 5 kgs చికెన్ ఫ్రెష్గా మేమే కట్ చేయించుకొచ్చినాం. 5 కిలోల చికెన్కి 2.5 kg ఆయిల్ పడుతుంది. 2.5 కిలోల ఆయిల్, 500 గ్రాముల చిల్లీ పౌడర్, కారం పొడి, 1 కిలో కారం పొడి, 5 కిలోలకి 1 కిలో కారం పొడి, 1/2 కిలో అల్లం పేస్ట్, ఉప్పు 1/2 కిలో ఉప్పు. మంచి బ్రాండ్ అండి ఉప్పు కూడా. ఎస్. అండ్ దెన్ పసుపు, 2 టీ స్పూన్ల పసుపు. ఎక్కువనే ఉంది అనుకుంటా, ఇది ఎక్కువనే ఉంది, సరిపోయిన ఫార్మాలిటీస్కి 5 టీ స్పూన్ల గరం మసాలా, గరం 2 టీ స్పూన్ మెంతుల పౌడర్, మెంతి పౌడర్. అంతేనా? ఇంకా వచ్చేసి ఇక నార్మల్ ఇవ్వండి. ఇప్పుడు చికెన్ మంచిగా ఉప్పులో నానబెట్టి ఒక 2 అవర్స్ వదిలేస్తాం. ఇప్పుడు కడుక్కున్నాము. ఇప్పుడు ఉప్పు పసుపు వేసి చికెన్ని నార్మల్గా బాయిల్ చేసుకున్నాం. దీంట్లో వాటర్ ఎగిరిపోయేంత వరకు. అంటే ఆయిల్ వేయకుండా జస్ట్ వాటర్ మొత్తం పోవడానికి అది కొంచెం బాయిల్ చేసుకోవాలి. పీస్ కొద్దిగా మంచి దగ్గరికి అవ్వడానికి ఉప్పును పసుపు వేసి కాసేపు ఫ్రై చేసుకున్నాం. వితౌట్ ఆయిల్, అలాగా వాటర్ పోవడానికి చేసుకోవాలి. సో ఉప్పు వేస్తున్నాడు, పసుపు. అంతేనా? పసుపు డైరెక్ట్ అన్నమాట. ఇంట్లో ఆయిల్ అలాంటిది ఏం వేయలేదు. చికెన్లో వాటర్ పోవడానికి ఇది ఒక ప్రాసెస్. మంట వెలిగింది. ఇది మంచిగా వేడి తగులుతూ ఉంటే ఇలా నీరు మొత్తం వదులుతుంది. చికెన్ నీరు మొత్తం వదిలి డ్రై అవ్వాలి. డ్రై అయినాక డీప్ ఫ్రై చేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. సో అది దాన్ని ఎంత ఇది చేస్తూ ఉంటే అంత వాటర్ వదిలేస్తుంది. లోపల ముక్క లోపల ఉన్న వాటర్ అంతా దిగిపోతుంది, సపరేట్ అవుతుంది అని. ఇప్పుడు కానీ పచ్చళ్ళు, నిల్వ పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు పల్లి నూనె, గ్రౌండ్నట్ ఆయిల్ మాత్రమే వాడాలి. అదైతేనే పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, మంచి ఫ్లేవర్ ఉంటుంది, నిల్వ కూడా చాలా రోజులు ఉంటుంది. ఈ పచ్చడి చాలా దూరం పోతుంది యూఎస్కి కాబట్టి, యూఎస్కి వెళ్తుంది పచ్చడి కాబట్టి మేము పల్లి నూనె వాడుతున్నాం. యాక్చువల్గా నిల్వ పచ్చళ్ళకి పల్లి నూనె ఈజ్ ద బెస్ట్. సో మీరు కూడా అదే యూజ్ చేయరు ఇప్పటిసంది. మా వంటకాలను చూసి యూజ్ చేయండి. ఓకే. పచ్చళ్ళు కూడా అన్ని ఆల్ఫాల్తీ వాడద్దు, నూనెలు కూడా చాలా మంచివి వాడాలి. హీట్ అయ్యాక చికెన్ పీసులు వేసేయాలి. మంచిగా అవి ఉడికినవి ఇప్పుడు ఫ్రై చేయాలి, డీప్ ఫ్రై చేయాలి. ఇదంతా వాటర్ పోయిన చికెన్ అన్నమాట. 3 స్టవ్ల మీద ప్రయోగాలు చేస్తే అట్లా వచ్చింది. అది సరిగా స్టవ్ సరిగా లేదండి. మేము చేసిన ప్రయోగానికి స్టవ్ పై పెరిగింది, పెరిగిపోయింది. అది కూడా చూపిస్తాం మీకు. ఇందులో ప్రయోగాలు మామూలుగా లేవు. వెల్లుల్లి కచ్చా పచ్చా నంచుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి కాకుండా వెల్లుల్లి సపరేట్ నంచుకోవాలి. జస్ట్ తలకాయ వాళ్ళకి కొట్టాలి. గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాక ఇవి తీసేసుకోవాలి. నా ఫోన్ నూనెలో పడితే మస్తు ఉంటుందిలే, ఫ్రై అవుతుంది. సో ప్రాసెస్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇది అయితే ఇంకా డైరెక్ట్ పచ్చడి పెట్టేసుడే, కలుపుడు. ఎస్, పులిహోర సారీ పచ్చడి కలుపుడే. వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే బాగా మాడేలా చేయదు. మంచిగా మీరు వేసుకొని మొత్తం వీటిని మళ్ళీ ఒకసారి ఈ అల్లం ఇదంతా పేస్ట్ అంతా వేసేస్తాం. మళ్ళీ ఒక 2 minutes.
సో అల్లం అదంతా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చికెన్ ముక్కలు అందులో వేసేసి అన్నీ మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేయాలి. గోల్డ్ కలర్లో రావాలి చికెన్ పీస్. దాని తర్వాత అదంతా కలవాలి. అల్లం అనేది మొత్తం ముక్కకు పట్టాలి. ఇప్పుడు ఓకే వేస్తున్నాము. కిలోకి ఎంత? కిలోకి 50-60 గ్రామ్. అదేంది? మెంతుల పొడి. సో మొత్తం ఇందులోనేనా? నేను సపరేట్గా తీసి కలుపుతామో అనుకున్నా. కారం తీయలేదంట. తీసుకోండి మరి మీరే. ఆచియా? ఏ చీ అది? కాశ్మీరీ బాద్షా. ఏ బాద్షా కారం నెంబర్ 1 కారం అంట. బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నట్టుంది, బట్ మన వీడియో కోసం ప్రమోట్ చేద్దాం, నో ప్రాబ్లం. కటింగ్ కొట్టు, కారం కొట్టు, అంతేనా? ఓ కలర్ఫుల్గా ఉంది. అది ఒక ప్యాకెట్ ఎంత? పావు కిలోనా? ఎన్ని ప్యాకెట్లు? మరి అన్ని ప్యాకెట్లు ఎందుకు తెచ్చినాం? అంటే గమనించినారు కదా, మిగిలితే ఇంట్లో వాడుకోవాలండి, పడేయొద్దు. బయట వర్షం పడుతుంటే సరదాగా పచ్చళ్ళు పెట్టుకుంటూ ఇలా వడలు, సమోసాలు అయిపోయినాయి. ఒక సమోసా ఇస్తే ఎస్, సమోసాలు తినుకుంటూ అండ్ మధ్య మధ్యలో లేస్తూ బాగుంటుంది. ఇల్లు వీక్ పందిరేసినట్టుంది ఇంటి మధ్యలో అంతా. పద్ధతిగా మేము చికెన్ పచ్చడి చేసినాము, రెడీ అయిపోయింది. ఒకసారి లుక్ వేసుకున్నాం. వా, నోట్ల నీళ్ళు వస్తున్నాయి. ఎస్, చికెన్ పచ్చడి రెడీ. సో యూఎస్కి వెళ్ళడానికి చికెన్ పచ్చడి మా చేతుల ద్వారా రెడీ అయ్యింది. మీకు కూడా కావాలంటే మాకు కమెంట్ పెట్టండి, ఆయన చేసి పంపుతాడు ఇంటి దగ్గర నుండి. ఇంటికి వచ్చి చేయమంటే ఇంటికి వచ్చి చేస్తాం. ఎస్, ఏమైనా పచ్చళ్ళు కావాలనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మమ్మల్ని. పచ్చళ్ళలో స్పెషలిస్ట్ అనమాట. బయట దేశాలకు చాలా ఫిష్. అది ఫిష్, కట్లా ఫిష్. ఐ డోంట్ నో వాట్ ఈస్ కట్లా. 5 kg ఫిష్ తోని ఇలా 5 kg తీసుకుంటే 3 kg వచ్చింది. ఇది చేసామండి. ఇది అయిపోయింది, అది అయిపోయింది. అవి రెండు వేసుకెళ్తున్నాయి. దాదాపు ఒక 300 ml అవుతుంది. ఒక 25 నిమ్మకాయలు, పెద్ద బిగ్ సైజ్ నిమ్మకాయలు, 25 నిమ్మకాయలు తీసుకున్నాం. సో అది చికెన్ది చల్లారిన తర్వాత పోసుకోవాలంట. సో ఇది పోస్తే నిలువ ఉంటుంది, అంతేనా? పులుపుతోని. ఎస్, ఒక 30 నిమ్మకాయలు కట్ చేసినాం మేము. 30 నిమ్మకాయల రసం అది వేసేసి కలుపుకోవటమే. సో పచ్చడి అంతా అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పాలి. ఓవర్ ఏం చేయం, అవి ఏం చేయము. మేమే పెట్టినాం కాబట్టి ఉన్నదే చెప్తాము. అండ్ ప్లీజ్ రిమెంబర్, మీకు ఎవరికైనా పచ్చడి కావాలంటే మీరు ఒక్క మెసేజ్ చేస్తే మేము అప్రోచ్ అవుతాము. అది సో యా, ఇందాకే వేడి వేడి అన్నం అనమాట.